చపాతీ బలి ఉన్నావా? చికెన్ కూర చపాతీ. అంటే వీళ్ళ జుట్టు ఒరిజినల్ జుట్టు అండి. ఇది చూడటానికి ఇలా పలచగా కనిపిస్తుంది మీకు. ఇదే హెయిర్ నాకు ఫిక్సింగ్ చేసిన తర్వాత ఇది ఫిక్సింగ్ చేసిన తర్వాత ఇంత వెడల్పుగా మనకి బాగా మంచి లుక్ వస్తుంది. అమ్మవారికి గన హెయిర్ వదిలేస్తే ఒక విశాలంగా మంచిగా జుట్టు వస్తుంది కదా, అలా బాగుందండి. దీనికి బొటాక్స్ చేశారు, కలర్ వేశారు. हम कितना जगह धुने थे మైసూర్ మే. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇండియన్ కల్స్ లో హెయిర్ ఫిక్సింగ్ చేయించుకున్న తర్వాత నా గెటప్ ఇలా ఉందండి. మీలో ఎవరైనా సరే జుట్టు లేకుండా బాధపడుతుంటే ఇండియన్ కల్స్ ని కాంటాక్ట్ అవ్వండి. మీకు 36 ఇంచెస్ 40 ఇంచెస్ ఇలా సైజుల వారీగా హెయిర్ అనేది దొరుకుతుంది. కర్లింగ్ హెయిర్ కూడా దొరుకుతుంది. మీకు ఏ సైజు హెయిర్ కావాలో వీళ్ళు ఫిక్సింగ్ అనేది చేస్తారు. నేను ఇప్పుడు ఒక 2 years నుంచి వీళ్ళ దగ్గర హెయిర్ ఫిక్సింగ్ అనేది చేయించుకున్నా. వీళ్ళ సర్వీస్ అనేది చాలా బాగుంది. వీళ్ళ బ్రాంచెస్ మీకు విజయవాడలో ఉంది, హైదరాబాద్ లో ఉందండి. మీరు చక్కగా అక్కడికి కూడా వెళ్ళి మీరు హెయిర్ అనేది ఫిక్సింగ్ చేయించుకోవచ్చు. బెంగళూరులో కూడా వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, వర్క్లు అవన్నీ జరుగుతున్నాయి. ఇక త్వరలో కూడా మనకి బెంగళూరు బ్రాంచ్ అనేది ఓపెన్ అవుతుంది. వీళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర బెంగళూరులో నా హెయిర్ అనేది సర్వీస్ అనేది చేశారనమాట. అంటే హెయిర్ ఫిక్సింగ్ అక్కడ చేయించుకున్నా. విజయవాడ వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా చాలా లాంగ్, పైగా నేను చాలా బిజీగా ఉండటం వల్ల అక్కడికి వెళ్ళలేకపోయాను. వాళ్ళకి తెలిసిన సెలూన్ లో మనకి హెయిర్ అనేది ఫిక్సింగ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఇండియన్ కల్స్. ఇప్పుడు నేను ఫిక్సింగ్ చేయించుకున్న హెయిర్ వచ్చేసి 20 ఇంచెస్ అండి. లాస్ట్ 8 months బ్యాక్ ఫిబ్రవరి 15th హెయిర్ ఫిక్సింగ్ చేయించుకున్నాను. మీ అందరికి తెలిసిన విషయమే కదా. ఏదో ఒకసారి చూపించు. లేట్ మాస్టర్ అంటే ఎక్కడికైనా సరే 8 months అవుతుంది హెయిర్ ఫిక్సింగ్ చేయించుకొని. 8 months తర్వాత మళ్ళీ దీన్ని తీయించేసుకొని విజయవాడ వెళ్ళడానికి మళ్ళీ ఇంకే 4 నెలలు 5 నెలలు పెట్టిద్దో తెలియదు. ఇక పిల్లవాళ్ళందరూ హాలిడేస్, దసరా హాలిడేస్ ఇచ్చారు కదా మా చిన్నదానికి. అందుకని బెంగళూరులో అయినా సరే దగ్గరలో అవైలబుల్లో ఉంటే అంటే ఇండియన్ కల్స్ బెంగళూరులో కూడా ఉందండి. అందుకని మనం బెంగళూరుకి వచ్చి హెయిర్ అనేది ఫిక్సింగ్ చేయించుకున్నాను. మీకు విజయవాడ, హైదరాబాదు, బెంగళూరులో ఈ 3 సిటీల్లో మీకు పర్మనెంట్ హెయిర్ ఫిక్సింగ్ అనేది అవైలబుల్ అండి. మీకు 24 ఇంచెస్, 36 ఇంచెస్, 38 ఇంచెస్,
ఇట్లా ఇటు ఫేస్ చూపించమా. మీకు అన్ని రకాల సైజుల వారీగా హెయిర్ అనేది ఫిక్సింగ్ చేస్తారు. వీళ్ళ జుట్టుకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తానంటే, నేను నిజంగా ఇలా ఎందుకంటున్నానంటే, నేను మైసూర్లో ఈ హెయిర్ ఇప్పదించేసుకొని మళ్ళీ ఫిక్సింగ్ చేయించుకుందామని ట్రై చేసి, పెద్ద పెద్ద నెక్సెస్ మాల్స్ తెలుసు కదా, నేను ఎక్కడైతే షాపింగ్ చేస్తానో ఆ మాల్స్లో ఉన్న హెయిర్ సెలూన్కి వెళ్ళినా కూడా ఇది తీసేవాళ్ళు లేరు, మళ్ళీ ఫిక్సింగ్ చేసేవాళ్ళు లేరు. అంటే వీళ్ళ జుట్టు ఒరిజినల్ జుట్టు అండి. తల్లిలా ఇస్తారు కదా ఆ గుళ్ళలో, వాళ్ళతో మాట్లాడుకొని తీసుకొచ్చి ఎవరికైతే జుట్టు లేదో వాళ్ళందరికీ ఇలా మనకి హెయిర్ అనేది సప్లై చేస్తూ ఉంటారు, హెయిర్ ఫిక్సింగ్ చేస్తారు. మీకు మినిమము 4 ఇంచెస్ హెయిర్ ఉన్నా సరిపోతుందండి. అంటే పెద్ద జుట్టు ఉంటేనే మనకి హెయిర్ ఫిక్సింగ్ చేస్తారని ఏం లేదు. 4 ఇంచులు జుట్టు ఉన్నా సరే మనకి హెయిర్ అనేది ఫిక్సింగ్ చేస్తారు. వీళ్ళు ఫిక్సింగ్ చేసిన జుట్టు చిక్కుపడదు. మీరు నాకు తెలిసి వీళ్ళు ఒకసారి ఫిక్సింగ్ చేసిన జుట్టు మనం 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఖచ్చితంగా మనం 3-4 ఇయర్స్ వాడుకోవచ్చు. మళ్ళీ రీఫిక్సింగ్ కూడా 4 మంత్స్కి ఒకసారి చేయించుకోవాలి. నేను చెప్పాను కదా, లాస్ట్ టైం కూడా 8 మంత్స్ వెయిట్ చేశాను, ఈసారి కూడా 8 మంత్స్. ఇండియన్ కల్స్కి నేను దగ్గర ఇది 2వ సంవత్సరం అండి. ఇంకా 2 మంత్స్కి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతాయి. అంటే ఇన్ని నెలల్లో నేను 2 టైమ్స్ ఫిక్సింగ్ చేయించుకున్నాను. నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ నేను మీకు హార్ట్ఫుల్గా రివ్యూ ఇస్తున్నానండి. జెంట్స్కి కూడా ఉంటుందండి అవకాశం ఫ్యూచర్లో. ఇప్పుడు ఉందా? జూబ్లీ హిల్స్లో హైదరాబాద్లో కూడా జెంట్స్కి కూడా హెయిర్ లేకపోయినా సరే వీళ్ళు ఫిక్సింగ్ అనేది చేస్తారు. జుట్టు లేదని ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదండి. ఇవాళ రేపు నేను మీకు చెప్తున్నానండి, ప్రతి ఒక్కళ్ళు అసలు నేను అంటే సోషల్ మీడియా అంత డెవలప్ అయిపోయింది. రీల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కానీ, యూట్యూబ్ కానీ, తెల్లారు లేస్తే ఫోటో లేకుండా ఏ ఫేస్ ఉండట్లా. ఏ లేడీస్ అయినా ముసలాళ్ళ దగ్గర నుంచి. అవును, ఏంటమ్మా 8 మంత్స్ గ్యాప్ తో వచ్చాము. 8 మంత్స్ 2 టైమ్స్ ఫిక్సింగ్ చేయించుకుంది. నేను మీ దగ్గర ఫిక్సింగ్ చేయించుకుంది 2 టైమ్స్ అండి. ఇది 3rd టైం, ఇది 3వసారి. 2 ఇయర్స్ అండి. ఈ 2 ఇయర్స్లో నేను 3వసారి ఇది ఫిక్సింగ్ చేయించుకోవడం. ఏదైనా ఒక అనుభవం ఉంటేనే మనం రివ్యూ అనేది ఇవ్వాలండి. హార్ట్ఫుల్గా రివ్యూ చేస్తున్నాను. వీళ్ళ జుట్టుకి నేను ఫిదా. నేను అంటాం అనేదానికన్నా నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీరు ఈ 2 ఇయర్స్ నుంచి చూసుకోండి. యూట్యూబ్లో కూడా పెద్ద వీడియో ఉంది. ఇన్స్టాగ్రామ్ ప్రతి రీల్లో కూడా నా ఫేస్ మీకు కనిపిస్తూనే ఉంటుంది. నేను కనిపించే ముందు ఇండియన్ కలిసిన హెయిర్ అనేది ఫేస్ మీద మీకు క్లియర్గా కనిపిస్తుంది. వెళ్ళి మీరు ఎన్ని వీడియోస్ అన్నా చెక్ చేసుకోండి. హెయిర్ బోటాక్స్, హెయిర్ కలరింగ్, హెయిర్ కెరాటిన్ ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయి. జుట్టు మీకు 4 ఇంచెస్ ఉన్నా సరిపోతుంది. పల్చటి జుట్టుకైనా సరే తక్కువ వెయిట్ తోటి ఎక్కువ తిక్కుగా వెడల్పుగా కనిపించేటట్టు హెయిర్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు నాకు ఫిక్సింగ్ చేస్తుంది ఎన్ని గ్రాములు అండి? అది 100 గ్రామ్ మనం చేయాలి మేడం. 20 ఇంచెస్ అది డబుల్ రౌండ్ హెయిర్ అన్నమాట. కలర్ అట్ ది సేమ్ టైం బొటాక్స్ ట్రీటెడ్. సో మీకు ఆల్రెడీ డోనర్ హెయిర్ కూడా బొటాక్స్ చేసాం. అవును, డబల్ కలర్ అండి. నేను ఇప్పుడు మీకు తెలుసు కదా, హెయిర్ అది బ్లాక్ హెయిర్ కి వీళ్ళు కలర్ వేసేసి నాకు డబల్ కలర్ అనమాట. అంటే బ్రౌన్ షేడ్ అంటే నాకు ఇష్టము. లాస్ట్ టైం కూడా నేను ఇలాగే ఫిక్సింగ్ చేయించుకున్నాను. అది 34 ఇంచెస్. ఇప్పుడు ఇది 20 ఇంచెసా? 20 ఇంచెస్. స్టార్టింగ్ అయితే నేను 36 ఇంచెస్. ఫస్ట్ 34, సెకండ్ 26, ఇప్పుడు 20. అదే సరిగా గుర్తులేదు. కానీ జుట్టు అనేది చాలా బాగుండింది. చాలా సంవత్సరాలు ఎక్కువగా వాడాను నేను. ఈ 2 సంవత్సరాల్లో 3 సార్లు ఫిక్సింగ్ చేయించుకున్నా. మినిమం 8 మంత్స్ అంటే అది హైయెస్ట్ లేట్. మీకు తెలుసు కదా, లేట్ మాస్టర్ శతాక్షి కాలేజ్ వల్ల నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. దానివల్ల హైదరాబాద్ వెళ్ళలేని దౌర్భాగ్య పరిస్థితిలో అదృష్టం బాగుండి బెంగళూరులో కూడా మనకి అవైలబుల్లో ఉంది. మీరు ఎవరైనా బెంగళూరు వెళ్ళాలంటే బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళాలంటే హైదరాబాద్, విజయవాడ వెళ్ళాలంటే విజయవాడ, ఈ 3 ఊర్లలో మీకు అవైలబుల్లో ఉంది. జూబ్లీ హిల్స్లో అయితే మీకు జెంట్స్ కండి, జెంట్స్ కూడా అవైలబుల్ ఉంది. ఇంక ఇది కాకుండా మీరు ఏమైనా ఈ హెయిర్ అనేది వేరే వాళ్ళకి ఎవరికన్నా కొరియర్ ద్వారా కానీ పంపించడం అట్లా ఏమన్నా పంపిస్తారా? ఇలా ఎవరైనా హెయిర్ ఫిక్సింగ్ మీరు మీ సెలూన్ లో చేసుకునే పనికైతే వీళ్ళు హెయిర్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తారా అండి? చేస్తారు కదా, చేస్తారు. అది మీకు ఆ అవకాశం కూడా ఉంది. నేను మీకు చెప్తున్నానండి, రాసిస్తాను. జుట్టు ఒరిజినల్ జుట్టు దొరకడం అనేది ఎక్కడా దొరకట్లేదు. అంటే నేను మోసపోయి ఉన్నాను. గతంలో మీ అందరికి రీల్ కూడా వీడియో చేసి పెట్టాను. ప్లాస్టిక్ జుట్టు పెట్టించుకొని దానికి బొటాక్స్ చేయను అన్నారు. ఆ క్లిప్పులు పెట్టుకొని నాకు ఇంతంతలో బటన్స్ పెట్టి హెడ్ఏక్ వచ్చింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేయకూడదనే నాకెంత జుట్టు ఉందో ఆ జుట్టును కూడా మీకు లైవ్లో చూపించుకుంటా నేను మీకు ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. నేను మీకు తెలిసిన విషయమేనండి, లావుకున్నప్పుడు సిగ్గుపడలేదు. నేను ఈ సన్నపడ్డ తర్వాత కూడా నేను ఏ విషయంలో అయినా సరే దాచకుండా ఫేస్ టు ఫేస్ చెప్తున్నాను. ఎందుకంటే నా వీడియోస్ చూసేదందరూ కూడాను లేడీస్. ప్రతి ఒక్క లేడీకి జుట్టు చాలా ఇంపార్టెంట్. జుట్టు లేకపోతే ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే నవ్వులాట, పూలు పెట్టుకోలేరు, అంత జడేసుకోలేరు. మన ఇంట్లోనే ఫ్యామిలీలోనే ఎక్కిరిస్తారు. ఒక హస్బెండ్ దగ్గర తిరగాలన్నా, అత్తమామల దగ్గర తిరగాలన్నా, చుట్టాల్లో తిరగాలన్నా అంటారు. కానీ జుట్టు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నాకున్న తక్కువ జుట్టు చూపించుకుంటూ నేను ఎటువంటి సిగ్గు పడకుండా పబ్లిక్కి నేను షేర్ చేస్తున్నాను. మీరు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అంటే ఇండియన్ కల్స్కి కాంటాక్ట్ అవ్వండి, రాసిస్తాను. ఒరిజినల్ జుట్టు కావాలి అనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీ జుట్టు మీకు 40 ఇంచెస్, 34 ఇంచెస్, 36 ఇంచెస్ సైజుల వారీగా హెయిర్ అనేది వీళ్ళు ఫిక్సింగ్ చేస్తారు. అది బ్లాక్ కలర్లో కావాలంటే బ్లాక్ కలర్, కర్లింగ్ హెయిర్ అంటే రింగుల్ జుట్టు కావాలంటే రింగుల్ జుట్టు, న్యాచురల్గా మీ జుట్టు ఏ కలర్లో ఉంటుందో అలా కావాలన్నా అలా, మీకు బొటాక్స్ కావాలంటే బొటాక్స్ చేస్తారు, లేదా కెరాటిన్ కావాలన్నా. ఇవేమీ కాకుండా మీరు ఓన్లీ బొటాక్స్ కోసం వచ్చినా సరే వీళ్ళ సర్వీస్ అనేది అందిస్తారు.
3 చోట్ల ఉన్నాయి కాబట్టి వీడియో కింద కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద కూడా పెడుతున్నాను. ఇండియన్ కల్స్ కాంటాక్ట్ అవ్వండి. నేనైతే హార్ట్ఫుల్గా రివ్యూ ఇస్తున్నానండి. నాకు అనుభవం ఉంది కాబట్టి ఈ 2-3 సంవత్సరాలు నేను రెగ్యులర్గా వీడియోస్ అన్ని మీరు చెక్ చేసుకోండి. చాలా బ్యూటిఫుల్గా నా ఫేస్ నా లుక్ టోటల్గా మారిపోయిందంటే నమ్మండి. సో ఇదండి ఓవరాల్గా నా వీడియోస్. ఈ ఒక్క వీడియో కాదు, దీని ముందు దీని తర్వాత 2 సంవత్సరాలు నా హెయిర్ స్టైల్ నా లుక్ ప్రతి ఒక్క కుకింగ్ వీడియోలో మీరు చూసుకోండి. జస్ట్ నేను రోజు అయితే హెయిర్ స్ట్రైట్నింగ్ కూడా చేయట్లేదు. వీళ్ళు ఒక షాంపూ అనేది మనకి చెప్పారు, ఆ షాంపూ నేను కంటిన్యూగా వాడుతూ ఉంటాను. ఇంకా సిల్కీగా ఉంటుంది జుట్టు, ఇక మీకు చిక్కుపడేది ఉండదు. అసలు జుట్టు బరువు అనిపించదు. ఫస్ట్ బరువు అనిపించి మీరు జుట్టు మొయ్యాలనే బాధ అయితే మీకు ఉండదు. జుట్టు అయితే తేలిగ్గా. ఇప్పుడు వీళ్ళు నాకు 100 గ్రామ్స్ కదండి, 100 గ్రామ్స్ జుట్టు ఫిక్సింగ్ చేస్తున్నారు. అది చూడటానికి మీకు ఎంత తక్కువగా కనిపిస్తుందో చూడండి. ఒకసారి ఇవ్వండి, ఇద్దరు దేదో ఎక్ బార్ హెయిర్. ఇది చూడండి, ఇది చూడటానికి ఇలా పలచగా కనిపిస్తుంది మీకు. ఇదే హెయిర్ నాకు ఫిక్సింగ్ చేసిన తర్వాత ఇది ఫిక్సింగ్ చేసిన తర్వాత ఇంత వెడల్పుగా మనకి బాగా మంచి లుక్ వస్తుంది. అమ్మవారికి గాన హెయిర్ వదిలేస్తే ఒక విశాలంగా మంచిగా జుట్టు వస్తుంది కదా, అలా బాగుందండి. దీనికి బొటాక్స్ చేశారు, కలర్ వేశారు. మీకు బొటాక్స్ సర్వీస్ కూడా అందిస్తారు. హల్కా रहेगा, नेचुरल रहेगा. 8 मंथ्स कोई भी इतना दिन नहीं रखना चाहिए. फिर भी मुझे कुछ इतना भी तकलीफ नहीं था. 100% करेक्ट बाल वो. मैं कितना इससे क्यों बोल रहे हैं, ओरिजिनल अच्छे से फिक्सिंग करेगा. मैसूर में किधर भी नहीं है ऐसा वाला, किधर भी नहीं. हम कितना जगह धुने थे मैसूर में नहीं. वही तो क्लाइंट मतलब हाँ, अगर देखो मैसूर में कितना మాట్లాడనా సిరి, మాట్లాడు. ఫ్రెండ్స్ చూడండి హెయిర్ ఎలా ఫిక్సింగ్ చేశారో. ఇది 20 ఇంచెస్, ఇది 20 ఇంచెస్ హెయిర్ కలరు, హెయిర్ బొటాక్స్ 20 ఇంచెస్ హెయిర్ అనమాట. ఉండమా, బాగుందా? హెయిర్ చూడండి ఎంత బాగుందో. బెంగళూరు వచ్చామండి మేము. ఇప్పుడు బెంగళూరు నుంచి హెయిర్ ఫిక్సింగ్ అనేది చేయించుకున్నాం. ఇంతకుముందు హైదరాబాద్లో ఫిక్సింగ్ చేయించుకున్నా. మళ్ళీ ఇది 20 ఇంచెస్, అప్పుడేమో 24 ఇంచెస్, ఇప్పుడేమో 20 ఇంచెస్ హెయిర్ కలర్, హెయిర్ బొటాక్స్ 2 చేయించుకున్నాను అనమాట. బాగుందా? మీకు వీళ్ళ సర్వీస్ అనేది ఇండియన్ కల్స్ వాళ్ళది హైదరాబాద్, విజయవాడ, అలాగే బెంగళూరులో కూడా అవైలబుల్లో ఉంది. జెంట్స్కి కూడా వీళ్ళు సో అదనమాట. బాగుంది కదా, నచ్చితే. ఇది ఒరిజినల్ హెయిర్ కాబట్టి అండి. ఒరిజినల్ అంటే మీకు తల్లిలలో టెంపుల్స్లో వేస్తారు కదా, వాళ్ళతో మాట్లాడుకొని ఆ హెయిర్ అనేది తీసుకొచ్చేసి ఫిక్సింగ్ అనేది చేస్తారు. సింగిల్ డోనర్ హెయిర్, జుట్టు చిక్కుపడదు, న్యాచురల్గా ఉంటుంది, కర్లింగ్ హెయిర్ ఉంటుంది. అలాగే మీకు 40 ఇంచెస్, 36 ఇంచెస్, 38 ఇంచెస్, 34, 15, 16 ఇంచెస్ ఇట్లా హెయిర్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఓకేనా? 2 years అనుభవం నాకు. నేను వీళ్ళ దగ్గర ఇది 3వ ఫిక్సింగ్ చేయించుకోవటం. థ్యాంక్ యూ సో మచ్ ఇండియన్ కల్స్కి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇండియన్ కల్స్లో హెయిర్ ఫిక్సింగ్ చేయించుకున్న తర్వాత నా గెటప్ ఇలా ఉందండి. మీలో ఎవరైనా సరే జుట్టు లేకుండా బాధపడుతుంటే ఇండియన్ కల్స్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు 36 ఇంచెస్, 40 ఇంచెస్ ఇలా సైజుల వారీగా హెయిర్ అనేది దొరుకుతుంది. కర్లింగ్ హెయిర్ కూడా దొరుకుతుంది. మీకు ఏ సైజు హెయిర్ కావాలో వీళ్ళు ఫిక్సింగ్ అనేది చేస్తారు. నేను ఇప్పుడు ఒక 2 years నుంచి వీళ్ళ దగ్గర హెయిర్ ఫిక్సింగ్ అనేది చేయించుకున్నా. వీళ్ళ సర్వీస్ అనేది చాలా బాగుంది. బెంగళూరులో ఇంకా వర్క్లు అనేవి జరుగుతున్నాయి. వీళ్ళ బ్రాంచెస్ మీకు విజయవాడలో ఉంది, హైదరాబాద్లో ఉందండి. మీరు చక్కగా అక్కడికి కూడా వెళ్ళి మీరు హెయిర్ అనేది ఫిక్సింగ్ చేయించుకోవచ్చు. బెంగళూరులో కూడా వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, వర్క్లు అవన్నీ జరుగుతున్నాయి. ఇక త్వరలో కూడా మనకి బెంగళూరు బ్రాంచ్ అనేది ఓపెన్ అవుతుంది. వీళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర బెంగళూరులో నా హెయిర్ అనేది సర్వీస్ అనేది చేశారనమాట. అంటే హెయిర్ ఫిక్సింగ్ అక్కడ చేయించుకున్నా. విజయవాడ వెళ్ళాలన్నా, హైదరాబాద్ వెళ్ళాలన్నా చాలా లాంగ్, పైగా నేను చాలా బిజీగా ఉండటం వల్ల అక్కడికి వెళ్ళలేకపోయాను.
వాళ్ళకి తెలిసిన సెలూన్లో మనకి హెయిర్ అనేది ఫిక్సింగ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఇండియన్ కర్స్. ఇప్పుడు నేను ఫిక్సింగ్ చేయించుకున్న హెయిర్ వచ్చేసి 20 ఇంచెస్ అండి. హెయిర్ కలరు, హెయిర్ బొటాక్స్ ఇవన్నీ చేయించుకున్నాను. ఇక్కడ మంచి మంచి వీడియోస్ అవన్నీ తీస్తూ ఉంటాను, చూడండి. ఓకేనా? చికెన్ కాంబో అనమాట. చికెన్ లెగ్ పీసెస్, లోపల చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ చూడండి, చికెన్ కర్రీ, కట్ట, ఖీర్, చికెన్ ఫ్రై, చికెన్ లెగ్ పీస్, లోపల చికెన్ బిర్యానీ, రైతా, సలాడ్, బటర్ నాన్ రోటీ 2 తిన్నాం. పండగ ఏం చేసుకోలేదు, ఇంట్లో సింపుల్గా పూజ చేసుకున్నాం దసరాకి. ఇంకా 1 మంత్ నుంచి ఇక స్ట్రిక్ట్ డైట్కి ఇంకా చేయాలి మంచిగా అని చెప్పేసి వారం నుంచి డైట్ అసలు సరిగా చేయలేదు. ఇది తిని రేపు నుంచి 1 మంత్ వరకు వర్కౌట్లు, ఎక్సర్సైజ్లు అన్నీ చేసుకుంటూ స్ట్రిక్ట్గా ఉంటాను. ఓకే, ఏం బిర్యానీ అమ్మా, పొగలు కమ్మేస్తుంది. సత్తాక్షి ఫేస్ లో ఎప్పుడెప్పుడు తిన్నావా అని కనబడుతుంది ఫేస్ లోని. వేడిగా జ్యూసీగా కూడా ఉంది. ప్లేట్ నిండా ఉంది బిర్యానీ. చపాతీ బలి ఉందామా? చికెన్ కూర చపాతీ.
बिरयानी वाले पीसेस पहले ऑर्डर करना एक दिन पहले ऑर्डर करना पहले खाना चलो ठीक है। 5 चटनी का एक मंडी बनाओ, आप वो ऑर्डर लेके ठीक है। दाना लगा
ಆದ್ದರಿಂದ ಪಲಾವ್ ಆರ್ಡರ್ ತಿರ್ಗಾ ಆಮೇಲೆ ತಗೋಬನ್ನಿ. ఇదిగో తీసుకో. అబ్బా ఎంత టేస్ట్ ఉందో సిరి. బాయ్ ఫ్రెండ్స్.